హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? చెక్కగారెలండి. అయితే కొంతమంది కట్టెగారెలు అంటారు, కొంతమంది చెక్కగారెలు అంటారు. మేమైతే చెక్కగారెలనే అంటామండి. అయితే ముందుగానే పిండిలో మా అత్తయ్య ఉప్పు నువ్వులు జీలకర్ర వేసి పెట్టేసిందండి. అది నేను వీడియో తీయలేదు. అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. పచ్చిమిర్చి, వెన్న, కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే సగ్గుబియ్యం, అల్లం. ఇదేదో మునగాకండి, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే అండి, మిక్సీ పట్టుకున్న ఐటమ్స్ చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను, అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అయితే అల్లం ముక్కలు కూడా అప్పుడే వేసేసాను. పోస్ట్ అవి అయితే మిక్సీ పట్టుకొని అవి కొంచెం ఎదిగిన తర్వాత అందులోనే కొంచెం అంత గుప్పెడు కరివేపాకు, మనం చూపించిన మునగాకు వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం అంతా అలా వేసి సగ్గుబియ్యం ఒక రౌండ్ వేసి ఆఫ్ చేయాలండి మిక్సీలో. ఓకే అండి, ఇక్కడ కలుపుకునే విధానం చూద్దాం. అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం వేసేసి ఇక్కడ వెన్న వేసుకుంటున్నామండి. మీకు వెన్న లేదు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, కాగబెట్టిన నూనె వేసుకోవచ్చు అండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. అవి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి బాగా పిండి. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనం చేతితో పిండి తీసుకొని వస్తే ముద్దలాగా అవ్వాలండి. అంటే ఇట్లా గట్టిగా ఒత్తితే విడిపోకుండా ఉండాలి పిండి. అది కలుపుకుందాం, చూద్దాం రండి. అయితే మా అత్తయ్య అటు పొయ్యి మంట పెట్టి, మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి వంట. ముందు రోజే వర్షం పడిందండి, కొంచెం అంతా బురదగా ఉందని చెప్పేసి మేము కింద పట్టా వేసామండి, ఉసుక ఏమీ తగలకుండా. మా అత్తయ్య అయితే పిండి కలిపేస్తుందండి. నేను మా అత్తయ్య కలిసి చేసాము ఈ పిండి వంట. మా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ అండి. మా పిల్లలు మోస్ట్లీ ఇంట్లోవి తీసుకెళ్తారండి. ఎప్పుడు చక్కరాలు, చగ్గారలు, ఏదో ఒక పిండి వంటలు అయితే మా ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఓకే అండి, నేను పిండి కలుపుకుంటున్నాను. వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి. పిండి వేడి నీళ్ళు అయితేనే మంచిగా వస్తుంది, అసలు చన్నీళ్ళు వేసి కలపకూడదు. అయితే మా అత్తయ్య ముందుగానే నీళ్ళు కాగబెట్టిందండి. ఆ పిండి మొత్తం కొంచెం ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకొని, ఇది తెలుసు కదా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఇక ఉండలు చేసుకోవాలండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే అలా వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. నేను ముందుగానే అవి ఒత్తుకోవడానికి పూరీ పేస్ట్ ఉంటుంది కదండి, అది కడిగి పెట్టేసుకున్నాను. ఆయిల్ పేపర్లు కట్ చేసి పెట్టాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే తొందరగా అయిపోతుందండి పని అనేది. ఓకే అండి, ఆయిల్ కూడా పెట్టేసుకుందాం, వీట్ అవుతుంది. నేను కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఉండలు చేస్తున్నాండి. పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకండి, అది గాలికి గట్టిగా అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఉండవదు, విడిపోతూ ఉంటుంది. కొంచెం కొంచెం కలుపుకున్నారనుకోండి. ఎలాగో అవి కాలడానికి తీయడానికి టైం ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో మీరు పిండి కలుపుకుంటూ చేసుకోవచ్చండి. ఇద్దరమైనా సరే అండి, సింపుల్గా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. ఓకే అండి, కలుపుకున్న పిండి మొత్తం ఇలా ఉండలు చేసుకున్నాం కదా, మొత్తం ఒత్తేస్తే ఆయిల్ వేసుకోవచ్చు అండి. ఇక నా నుంచి ఇంకేమేమి వంటలు కావాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి, నేనైతే అవి చేసి చూపిస్తాను మీకు. ఈరోజు నా వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే చూసేయండి, నా వీడియోలోకి వెళ్ళి చూసేయండి అండి. నేనైతే రెసిపీస్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఓకే అండి, ఆయిల్ వీట్ అయిపోయింది, వేసుకుందాం. మీకు ఈ పిండి వంటలు కనుక ఇష్టమైతే కనుక ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండి ఎవరికి ఇష్టమో. ఓకే అండి, ఇలా కాల్చుకోవాలి పిండి మొత్తం. ఇంకా అలాగా కలుపుకొని ఉండలు చేసుకొని కాల్చుకోవటమే అండి. లాస్ట్కి ఎండుకు వచ్చేసింది, నేనే అవి ఒత్తేసి వీడియో తీసి చూపించాను, ఎండుకు వచ్చేసిందండి ఇక. ఓకే అండి, బాయ్.